హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను తీసే వీడియో ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుందన్నమాట. అట్లాంటి వీడియోలే తీస్తుంటా అనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, మంచి చదివిస్తూ ఉంటారు, పెద్దగా చేస్తారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు మనల్ని పెద్దగా చేసి మంచిగా చదివిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు మన కోసం ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు. నలుగురిలో మంచి పేరు రావాలి పిల్లలకు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కళలు మనల్ని మన కళలు వాళ్ళు కంటూ ఉంటారనమాట. గొప్పగా ఉండాలని, నలుగురిలో అందరికంటే మా పిల్లలే గొప్పగా ఉండాలని ఎన్నో ఆలోచనలు వాళ్ళు రాత్రి పగలు ఆలోచన చేసి కష్టాలు పడుతుంటారు, జాబ్ చేస్తుంటారు, కూలి పని చేస్తుంటారు, ఎన్నో రకాలు. ఎందుకంటే ఇంతకుముందు కూడా వీడియో తీశాను, నేను ఇట్లాంటి విషయమే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇట్లాంటి వీడియో పెడుతుంటే కొందరు అనుకుంటారు ఏదో సోది చెప్తా ఉన్నాడులే, ఈ సోది మాకు తెలియదా అనుకుంటుంటారు. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ఒకప్పుడు మా అమ్మ నాన్న చెప్పేటప్పుడు కూడా నేను కూడా వినలేదన్నమాట. ఎందుకంటే ఆ వయసు అనేది అలా ఉంటుందన్నమాట. 20, 25, 30 వరకు ఒకరు చెప్తే వినమన్నమాట. తల్లిదండ్రులు చెప్తే కూడా వినం. అది ఎప్పుడు తెలుస్తుందంటే, మనల్ని ఎప్పుడైతే మనకు మ్యారేజ్ చేసి దూరం పెడతారో తల్లిదండ్రులు, ఆ రోజు భార్య ఏమంటుంది, మనల్ని ముఖం చూడదు మన భార్య. ఎంత సంపాదించుండు, మళ్ళీ పిల్లలు పుడితే మన పిల్లలకి ఏం కావాలని కూడా భార్య చెప్తుంది అనమాట. భార్య మనకు మందలించడం కూడా కరెక్టే. భార్య తల్లి లేనప్పుడు, తండ్రి లేనప్పుడు భార్య ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తల్లితో సమానం ఒక రకంగా చూస్తే భార్య కూడా. కొందరు చాలా మడకము కొందరు లేడీస్ ఎలా ఉంటారంటే, మ్యారేజ్ అయినాక మళ్ళీ పుట్టబోయే పిల్లల కోసం ఆలోచిస్తారు. నలుగురిలో ఎలా ఉండాలని మన తల్లి తండ్రి ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, మన భార్య కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా ఆలోచించే భార్య చెప్తుంటుంది. కాబట్టి భార్య మాటలు విన్నాం. ఇక్కడ మ్యారేజ్ కాకముందు తల్లి తండ్రి చెప్తే కూడా వాళ్ళ మాట విన్నాం. కాబట్టి చాలా మడకము వినాలి. ఎందుకంటే మ్యారేజ్ కాకముందే తల్లిదండ్రుల మాట విని మనము మంచిగా సంపాదన బిజినెస్ చేసి లక్షల రూపాయలు సంపాదించుకొని ఒక ప్లాట్ కొనో, ఒక మంచి బిజినెస్ చేసో, లేకపోతే మంచి చదువు చదివో, ఇట్లాంటివి మనము 20-25 లోపటినే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు వయస్సు పోయినాక, మనం తగ్గిపోయినాక మనం ఏం చేయలేం, సంపాదించలేం, ఆలోచన చేయలేం. ఎందుకంటే మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ కాగానే సంవత్సరం 2 సంవత్సరాలకు అమ్మాయి అబ్బాయి పుడతారు. ఇక మందులు, దవాఖాన, ఇంకా చుట్టాల ఇంట్లోకి ఇగో ఏవో చెప్పుకుంటూ పోతే అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారా నాయనా అని అప్పుడు నెత్తి పట్టుకుంటాం. ఇప్పుడు ఏంది, తల్లిదండ్రులు చెప్తే అసలే వినం వాళ్ళ మాట. కాబట్టి డబ్బు లేకపోతే ఈ రోజుల్లో మార్కెట్లో విలువ లేదు మనిషికి. డబ్బు ఉంటేనే నలుగురిలో పేరు. ఎట్లాంటి వాడైనా సరే డబ్బు ఉండాలి. లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళకి విలువ ఉంది. కాబట్టి ఈరోజు అనుభవంతో చెప్తూ ఉంటారు మన తల్లిదండ్రులు. వాళ్ళ మాట మనం చిన్న వయసులో వినాలి. వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడి మనల్ని సాగుతారో, మన పిల్లల్ని కూడా మనం కూడా ఆ విధంగా కష్టపడి వాళ్ళను ఒక లైన్కి తేవాలని మనం అనుకుంటాం. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల ఈ చిన్న వయసులోనే మన తల్లిదండ్రుల మాట వింటే, మనం పెళ్లి చేసుకున్నాక మన పిల్లల్ని మనం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ అనుభవంతో నాకు కూడా ఎన్నోసార్లు మా ఇంట్లో చెప్తే కూడా నేను వినలేను. కాబట్టి ఈరోజు మేము కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ధనవంతుడు కానీ, బలవంతుడు కానీ, పెళ్ళి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, ఇట్లా అందరూ ఎవరు చెప్తే వినరనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మనుషులు చెప్పింది కంపల్సరీ వింటేనే మనం ఒక లైన్కి వస్తాం. కాబట్టి వాళ్ళ మాట కంపల్సరీ వినాలి. వింటేనే మనకు ముందు చాలా మంచి ఇది వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దోస్తాను ఎలా ఉన్నారంటే, తాగుడు ఏ విధంగా ఘోరంగా తాగుతారో చిన్న చిన్న వయసుళ్ళు, బెట్టింగ్ యాప్లు, ఈ రకరకాల పత్తలాటలు, టైం వేస్ట్ చేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. దోస్తాన్లో పని చేయరు, తల్లిదండ్రులకు ఏదో ఒకటి అబద్ధాలు చెప్తారు.
కాలేజీలకు అక్కడ పోతారో పోరో అది ఇంకా నేను చెప్పొద్దు కానీ ఇంకా అట్లా కొంతమంది ఉంటారు. అందరూ అట్లాంటి వాళ్ళే కాదు, చాలామంది తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటారు. కొందరు వినకుండా టైం వేస్ట్ చేసుకొని చదవకుండా మంచి జాబులు చేయకుండా ఎన్నో రకాలుగా దోస్తాన్లా చెడిపోతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు అట్లా కావద్దని మనం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెమన్నా కొందరు, మీరు అందరు మంచోళ్ళే, నేను కాదంటలేను. కొందరు ఏవైతే పక్కుతో పడతారో తల్లిదండ్రుల మాట వినరో, మంచి దోస్తాన్ని తిరిగితే మనం మంచిగా అవుతాం. చెడు దోస్తాన్ని పోతే మనం కూడా చెడిపోతూ ఉంటాం. కాబట్టి సమయం వృధా చేసుకోవద్దు. డబ్బు సంపాదించాలి. డబ్బు లేకపోతే మళ్ళీ డబ్బు రాదు. ఉన్న డబ్బును పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని ఆపడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బును కాపాడుకోవాలి, మంచి దోస్తాన్ని కాపాడుకోవాలి, మంచి తల్లిదండ్రుల మాట వినాలి, టైంను వేస్ట్ చేసుకోవద్దు. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కదాన్ని ఆలోచించి ముందుకు అడిగేస్తారని కోరుకుంటూ, జెట్టి శ్రీనివాస్ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. థ్యాంక్ యూ, బాయ్.